దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడి వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభము అని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ స్వార్థ పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారు. ప్రభు ఈ సంగతిని మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరి హృదయం దాకా దేవుడే తీసుకొచ్చి స్థిరపరచునుగాక. సహవాసంలో ఉన్న అందరికీ పౌలు గురించిన కొన్ని మాటలను, ఆయన ప్రభుతో నడిచిన విధానాన్ని, కొన్ని సంగతులను, మనం నడుచుకునే తీరుని మాట్లాడుతూ ఈ సమయాన్ని ముగించాలనుకుంటున్నా. మొదటి లైన్ గమనించండి. యేసుక్రీస్తుకు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడిని. ఇది పౌలు రోమ సంఘానికి ఇస్తున్నటువంటి తన గురించి తాను చెప్పుకుంటున్న విషయం. రోమీలకు ఒక పత్రిక రాయాలి అని అంటే రాసే వ్యక్తి ఎవరు, అతను ఎలాంటి వ్యక్తి, అతనుకున్నటువంటి స్టేటస్ ఏంటి, రోమీలతో ఈ పత్రికను పంచుకోవచ్చా, లేదు అందరికీ దీన్ని పంపించవచ్చా, ఇవి మొదటిగా కొంచెం తెలివైన వారు తప్పక పరిశీలిస్తారు. పౌలు అందుకనే మొదట ఆయన ఈ పత్రిక ముందు రాస్తూ ఏమన్నాడంటే, యేసుక్రీస్తుకు నేను దాసుడును అది చెప్పాడు. యేసుక్రీస్తుల వారికి నేను దాసుడిని. ఇంకొకసారి అందాం, ఎవరికి దాసుడు? యేసుక్రీస్తుకి నేను దాసుడిని ఇది చెప్పాడు. పౌలు యేసుక్రీస్తుల వారికి దాసుడిగా మార్చబడ్డానికి అంత ఈజీ ఏం కాదు. పౌలు క్రీస్తుకి దాసుడు అవ్వడం అంటే అంత ఈజీ పని కాదు ఇది. పౌలు కాదు కదా. పౌలుకున్న మొదటి పని పేరేమిటి? సౌలు. సౌలుగా ఉన్నప్పుడు అతని ప్రవర్తన ఎలాంటిది? యేసుక్రీస్తు అని పేరు ఎవరు చెప్పినా వారిని భయంకరంగా కొడుతున్నాడు, హింసిస్తాడు, ఇంటికెళ్ళి మరీ కొడతాడు, సంఘాల మీద పడి ప్రార్థించే వారిని చెదరగొడతాడు. చర్నాకోలు జాటీలు తీసుకొని స్త్రీ పురుషులని ఏ భేదం లేకుండా పౌలు శిక్షించాడు. ఏ పేరు చెప్తే నచ్చక, యేసుక్రీస్తు అనే పేరు చెప్తే నచ్చక ఇళ్ల మీద బడి కొట్టాడు. ఒకసారి ఒక యవ్వనిష్ఠుడు దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచి జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి జీవితాన్ని సేవగా మార్చుకొని సేవే జీవితంగా మార్చుకున్న వ్యక్తి స్తెఫను. ఈ స్తెఫను మీద సౌలుగా ఉన్నటువంటి ఇతని కన్ను పడింది. స్తెఫను మార్పుని సౌలు లక్ష్య పెట్టలేదు. యేసు పేరు చెప్తే నిన్ను చంపేస్తాను అదొక్కటే తెలుసు సౌలుకి. కానీ స్తెఫను ఎలాంటి వాడు? ఎవరికైనా ప్రేమతో సమాధానం చెప్పే మనిషి. ఎవరైనా క్రీస్తు గురించి స్తెఫను దగ్గరకు వచ్చి అడిగితే ఎంత రోషంతో అడిగినా కూడా సరే వాళ్ళకి కుర్చీలేసి మరీ కూర్చోబెట్టి స్తెఫను ఓపికగా క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అంత ఓపిక కలిగినటువంటి స్తెఫన్ని ఒక రోజులో ఈ సౌలు స్తెఫన్ని రాళ్లతో కొట్టి చంపి అతను చచ్చిపోతుంటే స్తెఫను ప్రాణం అంట స్తెఫన్లో నుంచి ఒక ధ్వని చేస్తూ ఆకాశాలకు వెళ్ళిపోతూ ఉంటే అది సౌలు చూసి కూడా ఈడిట్నే సావాలా అని అనుకుంటే స్తెఫను యొక్క వస్త్రాలు తీసుకొచ్చి ఈ సౌలు పాదాల ముందర పెడితే తన మనసు శలించల. ఆ
ఆ వస్త్రాలకున్న రక్తం చూసి కూడా సౌలుగా ఉన్న తన మనసుకి చలనం లేదు. ఈడులాగే యేసు పేరు చెప్పేవాళ్ళు అందరూ చస్తారు అని ఈ సౌలు దమస్క మార్గానికి వెళ్ళాడని, ఇది అపోస్తుల కార్యం 7 అధ్యాయం తర్వాత కనిపిస్తుంది మనకు. దమస్కు మార్గానికి వెళ్ళిపోతున్న సౌలుకి యేసుక్రీస్తుల వారు ఆకాశంలో నుంచి తన ప్రత్యక్షతను సౌలుకి కనపరిచాడు. ఒక మెరుపు అంతే. చెప్పేలాగా మనకు ఫోటోల్లో కనిపిస్తుందా? యేసుప్రభుల వారు గొర్రెపిల్ల పట్టుకొని ఒక గొడుగు కర్రని పట్టుకున్నటువంటి ఒక ఫోటో కనిపిస్తుంది. అట్టగాదు, మనం చూస్తున్న ఫోటోల్లో కాదు యేసుప్రభుల వారు కనిపించింది. ఒక మెరుపు, మధ్యాహ్నం వేళ ఒక మెరుపు సౌలుకి కనిపిస్తే అది చూసిన సౌలు గుర్రం మీద నుంచి కింద పడిపోయి, ప్రభువా నీ ఎవరివి అనంటే ప్రభు ఒకే మాట చెప్పాడు, నువ్వు హింసించుచున్న యేసుని నేనే. హల్లెలూయా. అప్పుడు సౌలు ఏ రూపం చూశాడు? గొర్రెపిల్లని ఎత్తుకున్నట్ట, లేదు కళ్ళు పైకెత్తుకుని ప్రార్థన చేస్తా ఒక బండ మీద కూర్చున్నట్ట, సిలువలో వ్రేలాడుతున్నట్ట, చనిపోయి ఒక శవంలో ఉన్నట్ట? కాదు, అలా కాదు. సౌలుకి కనిపించింది ఒక ప్రకాశమానమైన మెరుపు కనిపిస్తే సౌలుకు 2 కళ్ళు పోయాయి. చాలా మంది అడుగుతున్నారు, మీరు ప్రకటిస్తున్న యేసు నిజంగా ఉంటే మాకు కనబడమను, మాకు చూపించరా, మాకు కనబడమను. సువార్తకి వెళ్తున్న వారిని షర్ట్లు బట్టి లాగి, రాళ్లతో కొట్టి, కర్రలతో కొట్టి, వ్యాన్లను పగలగొట్టి, వాహనాల మీద పెట్రోల్ పోసి తగలబెట్టి, మీ యేసు ఎక్కడున్నాడో మాకు చూపించండి రా అని అడుగుతున్నారే. ఆ రోజు అదే అడిగాడు సౌలు. కానీ చూస్తే సౌలుకు వీళ్ళనుకున్నట్టు కనిపించలే. ఆయన ఒక ప్రకాశమానమైన మెరుపు కనిపిస్తే 2 కళ్ళు పోయి కిందకి పడిపోయాడు కింద. ఇంకొక దైవజనుడు ప్రార్థన చేసే వరకు ఇంకా కళ్ళు రాలేదు. ఇంకొక సేవకుడు అననీయ అనే ప్రవక్త ప్రార్థన చేసే వరకు ఇంకా సౌలుకి కళ్ళు రాలేదు. దేవుడు చెప్పాడు, ఇప్పుడు పోగొట్టా నీ కళ్ళు, నువ్వు వెళ్తున్న దగ్గర దమస్కలో అననీయ ప్రవక్త ఒకడు ఉంటాడు, తిన్నని వీధిలో వెళ్ళి ప్రార్థన చేపించుకో, నీ పొరలో రాలిపోతాయి. దేవుని చూడలేనటువంటి నీ కళ్ళకి అడ్డంగా ఉన్న అహం అనే పొర రాలిపోద్ది. నీ కళ్ళకు పట్టిన గర్వం అనే పొర రాలిపోందే, కానీ నేనేంటో నీకు అర్థం కాదు. నీ కళ్ళలో అహము, గర్వం అనే పొర పెట్టుకొని దేవుడుంటే చూపించు అని అంటున్నావే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. గర్వంతో ఉన్నవారు ధన్యులు, వారు ఖచ్చితంగా దెయ్యాన్నే చూస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని మాత్రమే చూస్తారు. హృదయ శుద్ధి లేకుండా మీ దేవుడిని చూపించు. ఎందుకు ఈ ప్రశ్న? నేను చూపించడం కాదు, చూసే దమ్ము, ధైర్యం అడిగే వ్యక్తికి ఖచ్చితంగా ఉండాలి. యేసుని చూడడం అంటే ఓ సినిమా చూడడం కాదు. యేసు క్రీస్తులు వారిని చూడడం అని అంటే ఓ టీవీ ఛానల్ చూసినంత ఈజీ కాదు. యేసు క్రీస్తుని చూడడం అని అంటే ఏదో ఒక ఫైట్ సీన్ చూడడం కాదు. అది యేసు క్రీస్తుని చూడడం అంటే భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్తను చూడడం. సూర్యుని చూడడం ఎంత కష్టమో దానికి మించిన కష్టం ఆయన చూడడం అని అంటే. ఆయన చూడాలంటే కావాల్సింది హృదయ శుద్ధి. ఎప్పుడైతే సౌలు దర్శనం చూశాడో 2 కళ్ళు పోయాయో, మరుక్షణమే మనసులో ఒకటి అనుకున్నాడంట, ఇక నుంచి నేను మతానికి దాసుడిని కాదు. ప్రైజ్ లార్డ్. గట్టిగా, మతానికి దాసుడిని కాదు, కులానికి కూడా దాసుడిని కాదు, ఏదో ఒక దేశానికి నేను దాసుడిని కాదు, నేను పుట్టిన ఈ జన్మభూమికి కూడా దాసుడిని కాదు. నేను ఎవరికి దాసుడిని అంటే ఇవన్నీ నాకు ఇచ్చిన యేసుక్రీస్తుకు మాత్రమే నేను దాసుడినయ్యా. ఇవన్నీ ఇచ్చిన క్రీస్తుకు నేను దాసుడిని. అంతేకాని ఇంక దేనికో ఒక దానికి నేను దాసత్వాన్ని చేయలేను.
ఆయనకి నేను ఎందుకు దాసుడిని అవుతున్నానంటే, నేనున్నది భూమి మీద, ఆయనున్నది ఆకాశమందు. నేను ఒకవేళ నాకు నచ్చదు ఈ క్రీస్తు అని చెప్పి ఆయన మీద ఉమ్ము ఉయ్యాలనుకున్నానా, అది తిరిగి నా ముఖం మీద పడుతుంది కానీ ఆకాశమందున్న ఆయన సింహాసనానికి నా నోటి ఉమ్మి కానీ నా దూషణ మాటలు ఆయన తాకలేవు. నేను అర్థం చేసుకున్నాను, నేను ఇక్కడ ఉంటే క్రీస్తుకి దాసుడిని అవుతాను. ఇది సౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎవరికి ఇచ్చాడు? రోమ సంఘానికి ఇస్తున్నాడు. ఇంకొకసారి చూడండి మొదటి వచనాన్ని, మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తుకి దాసుడును, యేసుక్రీస్తుకి దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడిని, అపోస్తులుగా ఉండడానికి నేను పిలువబడ్డాను. అరే ఎవరిని పిలిచాడు ప్రభు? ఆయన హింసిస్తున్న వాడిని గేటు దాటరానాల. నిజమా? ప్రభు ఆయన హింస పెడుతున్న సౌలుని ఏమనాలి ప్రభు? ముందు గేటు దాటు, గేటు దాటి మాట్లాడు, లోపలికి వచ్చావో అనాలి. కానీ ప్రభు అలా అట్టన్నాడా? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు క్రీస్తు నోటి మాటలను యోహాను గారు రాశారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను. సరే ప్రభా, ప్రేమతో వచ్చి ఉంటే తీసుకో. కక్షతో వచ్చాడు కదా, కక్షతో వచ్చినా కూడా తోసేయను. నా చేతిలో మేకులు కొట్టిన వాళ్ళు కూడా, చంప మీద కొట్టిన, డ్రక్కులో క్రీస్తుని బల్లెపోటు పొడిచిన వాళ్ళని కూడా తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒక బలమైన కర్రతో కొట్టి, యూదులకు రాజా నీకు శుభమని చెప్పి ఆయన ముందు గేలింగా మాట్లాడిన వాళ్ళు కూడా ప్రభు అన్నాడు, మీరు గేలి చేయడానికి వచ్చినా కూడా మిమ్మల్ని త్రోసివేయను. ఇప్పుడు తోసేసే రోజు ఒకటి ఉంది. మృతులు పునరుద్ధానం అయినప్పుడు తీర్పు తీర్చే రోజున మార్పు లేని వారిని నిశ్చయంగా తోసిపడేస్తాను. అగ్ని ఆరదు, పురుగు చావని నరకానికి తోసిపడేస్తాను. ఎప్పుడు? నీ కట్టిలో నుంచి నువ్వు ప్రాణం బయట వచ్చినప్పుడు నిన్నేం చేయాలో అప్పుడు తీసుకుంటా. కట్టిలో ఉన్నంత వరకు నిన్నేం చేయాలో ఇప్పుడు నిర్ణయం చేయను. నీకు నువ్వు నిర్ణయం చేసుకో. దాసుడిగా మారాలనా, ద్వేషకుడిగా మారాలా? దాసుడిగా మారాలనా, ద్రోహిగా ఉంటావు, నీ ఇష్టం. కానీ కట్టిలోంచి ప్రాణం బయట వచ్చినప్పుడు మాత్రం నిన్నేం చేయాలో అప్పుడు చూస్తాను. నా ప్రియ కుమారులారా ఆలోచించండి. రోము సంఘముతో పౌలు బలంగా చెప్తున్నాడు తన హృదయములో ఉన్నటువంటి నిజ విశ్వాసాన్ని, క్రీస్తు మీద తనకున్న ప్రేమని. అభిమానం కాదు, అభిమానుడు కాదు, దాసుడు అని చెప్పాడు అక్కడ. చాలామంది అంటారు నేను క్రీస్తుకి అభిమానేనండి. క్రీస్తుకి అభిమానుడు కాదు కావాల్సింది, క్రీస్తుకి దాసుడిగా మారిపోవాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రియ బిడ్డలకు ఒకే ఒక మాట అనుకోండి, చెప్పారు ఇందాక సాక్ష్యాన్ని, జీవిత కాలం అనే మాట. నా దగ్గర బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది ఈ మాట చెప్పారు, కానీ దాసులుగా ఉండలేకపోయారు. ఒక అభిమానులుగా మిగిలిపోయిన వారిని కొందరిని చూశాను. మీరు అనండి, మీ జీవితంలో మీరు అభిమానులు అవుతారా, దాసులు అవుతారా? మీ చెయ్యి కనిపించలేదు నాకు పెద్దగా. హలో, అభిమానమా, దాసత్వమా? హల్లెలూయా. ఎప్పుడు కూడా సరే మతానికి దాసులు కావకండి, క్రీస్తుకు మాత్రమే దాసులై ఉండండి. చదవండి, యేసుక్రీస్తుకు దాసుడును, నన్ను ఆయన పిలిచాడు, దాసుడు అయిపోయాను. నన్ను పిలిచాడు అపోస్తులుడిగా ఉండడానికి. వాస్తవానికైతే నన్ను గేటు దాటి పోరా బయటికి అనాలా. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? స్టెఫన్ని చంపినోడినే ప్రభు అన్నాడు, రాకుడుకా వచ్చేయి, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. ఇక నుంచి నువ్వు అపోస్తులుడిగా ఉండడానికి నేను నిన్ను నియమిస్తున్నానని చెప్పాడు. ఇక్కడ కూర్చున్న మనందరం మేళ్ళంతుల్లో పుట్టిన యవనిస్తులు దేవునికి దాసులై దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నానంటే చాలా సంతోషం వేస్తుంది. వెళ్ళండి, మీరు ఎక్కడున్న మేళ్ళంతుల పేరు చెప్పండి. మేము పలానా ఊర్లో పుట్టాం. అక్కడ ఒక వ్యక్తి చెప్పే వర్తమానాన్ని మనసుకి ఎక్కించుకున్నాం.
క్రీస్తుకి దాసులుగా మార్చబడ్డాం. దేవుని పని చేయడానికి వచ్చాం. సావైన బ్రతుకైన క్రీస్తే అని చెప్పండి. కింద వచ్చినాను చూడండి, కింద లైను. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభము అని చెప్పి వ్రాయునది. ఇది ఎంత బాగుంది మాట. ఇంకా పౌలు మూడో మాట ఏం చెప్పాడు? ఒకటేమో దాసుడిని, రెండేమో పిలువబడిన వాడిని, మూడేమన్నాడు? ప్రత్యేకించబడిన వాడిని. ఎస్ ఆమేన్. ప్రత్యేకత. నేను స్పెషల్ అంటాడు. నేను స్పెషల్, ప్రత్యేకించబడ్డాను. దేని కొరకు ప్రత్యేకత? సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఎక్కడి నుంచి? లోకములో నుంచి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. మతం నుంచి కూడా తీసుకొచ్చేసాడు బయటికి. యూద మతం నుంచి ఆయన నన్ను కేటాయించాడు. నువ్వు ప్రకటించాల్సింది మతాన్ని కాదు, నా పేరుని ప్రకటించు అన్నాడు ఆయన. హలో, ఇది కదా పౌలు లోపల ఉన్నదాన్ని చెప్తున్నాడు రోమతో. నేను ప్రత్యేకించబడ్డాను. మీకు ఒక మాట చెప్పనా? ఈ భూమి మీద మనిషి పేరుతో ఉన్న దేశం ఒకటి చెప్తారా? ఇజ్రాయెల్. పెద్దగా చెప్పాలా? ఇజ్రాయెల్. అందరూ పెద్దగా చెప్పండి, ఇజ్రాయెల్. ఒక మనిషి పేరు మీద ఉన్న దేశం. ఇదేంట్రా బాబు, నాకు ఎన్ని దేశాలు ఉన్నాయి భూమి మీద? ఎన్ని వందల దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా సార్, ఒక మనిషి పేరు మీద ఒక దేశము స్థిరస్థాయిగా ఉండిపోయింది అని అంటే, ఆ మనిషిని ప్రత్యేకించింది ఎవరు? ఏంటి అసలు ఇదంతా? ఆ మనిషిని ఎలా ప్రత్యేకించుకున్నాడు ఆయన? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అబ్రాహామును తీసుకొచ్చాడు. అబ్రాహాం పేరు మీద ఓ దేశం లేదు. అబ్రాహాంలో నుంచి ఇస్సాకును తీసుకొచ్చుకున్నాడు. ఇస్సాకు మీద ఆ పేరు మీద ఒక దేశం లేదు. ఇస్సాకులో నుంచి ఏశావు యాకోబులను తీసుకొచ్చాడు. ఏశావు అనే పేరుతో లేదు, యాకోబు అనే పేరుతో కూడా ఒక దేశం లేదు. ఆ యాకోబు ఒక కష్టకాలమందు ఎబ్బోకురేవులో ప్రార్థన, రాత్రంతా ఒక మనుష్యుడితో పెనుగులాడి దేవదూతతో పెనుగులాడి ప్రార్థన చేస్తుంటే వచ్చిన దూత అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా గాని నీ పేరేమిటో చెప్తావా అని అంటే, నా పేరు యాకోబు. ఎస్, నిజం చెప్పావు, నీ పేరు యాకోబు, కానీ ఇక నుంచి నీ పేరు అది కాదు, ఇజ్రాయేల్ అని చెప్పాడు. నీ పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అని చెప్పి ఆ పేరు పెట్టినవాడు పరలోకపు దేవుడు. ఏ పరలోకపు దేవుడు ఆ పేరు నియమించాడో ఆ పేరు మీద ఒక దేశం ఉంది, పిడికిడి దేశము. ప్రపంచ దేశాలు ఆ దేశం వైపు చూసి నలిపేస్తాం, తొక్కేస్తాం, పీక పిసికేస్తాం అంటున్నాయే కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదని చెప్పాడు ఆయన. చిన్న మంద భయపడద్దు, దేవుని రాజ్యం నీది. ఇజ్రాయేల్ భయపడవద్దు. ప్రపంచ దేశాలు ఎంత పెద్దవైనా కానివ్వండి, చిన్న దేశమా భయపడవద్దు, దేవుని రాజ్యం నీది. నీ కొరకిస్తున్నాను, నిన్ను ప్రత్యేకించాను. మీరు ప్రత్యేకమైన జనం. నువ్వు లోపల వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు బయట వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. ఇజ్రాయేలు, నీ మీదకి ఒక్క దారిలో శత్రువులు వచ్చి నిన్ను గెలవలేక 7 త్రోవలలో వెళ్ళిపోవడం నువ్వు చూస్తావని చెప్పాడు ఆయన. ఇది నిజం. ఒక మనిషి పేరు మీద ఒక దేశమా? ఏ మనిషి పేరు మీద ఒక దేశం ఉందో ఆ మనిషి కడుపులో పుట్టినటువంటి 12 గోత్రాలు ఉన్నాయే, ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రమైన బెన్యామీను గోత్రం ఉందే, ఆ గోత్రములో నుంచి వచ్చిన వాడే ఈ సౌలు, పౌలుగా మార్చబడ్డవాడు. ఇప్పుడు ఈయన అంటాడు, నేను ప్రత్యేకం. మా తాత ప్రత్యేకత, మా తాత పేరు మీద ఉన్న దేశం ఇశ్రాయేలు దేశం ప్రత్యేకమైంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? మా వంశమును, మా జాతిని చూస్తే ప్రతిదీ 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 ప్రత్యేకమే. ఇప్పుడు నా పిలుపు ప్రత్యేకత,
దేవుడు నాకు ఇచ్చిన సేవ ప్రత్యేకత, నేను దాసుడు అవడంలో కూడా ప్రత్యేకత ఉంది, నేను నిలబడి మాట్లాడడంలో ప్రత్యేకత ఉంది. నేను మాట్లాడుతున్న లోక వార్త కాదు, పరలోక రాజు అయిన క్రీస్తు సువార్తను గురించి మాట్లాడడానికి వచ్చాను. లోక వార్తలు ప్రకటించడానికి చాలా మంది ఉండొచ్చు, కానీ దేవుని రాజ్య వార్తలు ప్రకటించడం అంటే ఒక ప్రత్యేకత ఉంది. నేను దాని కొరకు వచ్చానని చెప్పాను. మీరు చూడండి ఆ మాటలను, ఇది ఎంత తీవ్రంగా ఉంటాయి. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా ఎవరికి రాస్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభము అని చెప్పి రాస్తున్నాను. ఎవరికంటే వాళ్ళ కోసం కదా ఈ పత్రిక రాసింది. నేను మీరు ఊరో ఒకరు ఎత్తుకొని ఎవరు రైతు రాసింది అనబాకు, నీకు కాదు రాసిందని. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళకి ఇది రాశాను. కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించి, వెర్రిగా ఆలోచించి ఇసిరి కొట్టావు, మనసు పెట్టి చదివావా, దీవించబడతావు. దీన్ని చదవలేదు పక్కన పెట్టి నీకేం కాదు, కానీ ఇది అర్థం కాక కాలు కింద తొక్కావో మునుకోలకి ఎదురు దన్నెట్టే దిగిపోద్ది నీ లోపలికి. లేదు వాక్యాన్ని ప్రేమతో చదివేవో వాక్యములో ఉన్న దేవుని కౌగిట్లో ఉండుగాక.